జిహెచ్ఎంసీ అధికారి సంతోష్ కుమార్ ఏసీబీకి చిక్కిండట. రిటైర్మెంట్ బెనిఫిట్లు ఫైల్ను అధికారులకు పంపడానికి లంచం డిమాండ్ చేసిన జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోన్ ఎగ్జామినర్ అకౌంట్స్ మేనేజర్ సంతోష్ కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడట. దుర్మార్గులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వక వాళ్ళు ఆత్మహత్యలు చచ్చిపోతున్నారు పాపం. గుండెపోట్లు వచ్చి ఆరోగ్యం బాలేక హాస్పిటల్లోకి పోయి చూయించుకోలేక. మన ఖమ్మంకి వెళ్ళినాం కదా, ఖమ్మంకి వెళ్తే మేము వెళ్ళొచ్చిన తెల్లారి 60 లక్షల బెనిఫిట్స్ ఆయన అకౌంట్లో పడ్డాయి. అంటే అందరూ చనిపోతే మీడియా క్వశ్చన్ చేస్తే అప్పుడు కానీ బెనిఫిట్స్ ఇవ్వరా? వేల కోట్ల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వాళ్ళు చేయని ధర్నా లేదు, ఎక్కని మెట్టు లేదు. ఇక్కడేమో ఈ దొంగలు ఆ రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఫైలు అంటే ఒక పని చేసిన ఒక ఎంప్లాయీ ఫైల్ కదిలించడానికి లంచం డిమాండ్ చేసిందట. రేపు ఈయన కూడా రిటైర్ కావాలి కదా, మరి నువ్వు కూడా లంచం ఇస్తావా ఒకవేళ నీకు ఈ సిచ్యువేషన్ వస్తే? నువ్వు అధికారికి సపోర్ట్ చేసుకోకపోతే మీ ఎందుకే మీ బతుకులు? ఒక అధికారి ఇంకొక అధికారికి, ఒక ఉద్యోగి ఇంకొక ఉద్యోగి కూడా మీరు సహకారం అందించుకోకపోతే, అందులో కూడా మీరు లంచం కావాలని ఆలోచిస్తే ఎందుకు? ఇక మీరు జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోన్ కార్యాలయంలో 4వ తరగతి ఉద్యోగిగా పనిచేసి గత ఏడాది అక్టోబర్లో రిటైర్ అయిన ఆంజనేయులు 4వ తరగతి ఉద్యోగట పాపం. 4వ తరగతి ఉద్యోగం. ఆయన ఏమైనా గ్రూప్ 1 ఆఫీసర్ ఇంకెవడో కూడా కాదు, చిన్న ఎంప్లాయ్, 20,000 30,000 వచ్చే ఎంప్లాయ్. ఆంజనేయులు తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం దరఖాస్తు చేసిందట. కానీ 5 నెలలు కావస్తున్న తన రిటైర్మెంట్ బెనిఫిట్ల ఫైల్ కదలకపోవడంతో బుధవారం ఆంజనేయులు సికింద్రాబాద్ జోన్ కార్యాలయానికి వెళ్ళి ఎగ్జామినర్ అకౌంట్స్ మేనేజర్ సంతోష్ కుమార్ను కలిసిందట. సదరు ఫైల్ను అధికారులకు పంపాలంటే తనకు 40,000 లంచం ఇవ్వాలన్న సంతోష్ కుమార్తో తానంతా ఇవ్వలేను అని 35,000 ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆంజనేయులు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ కార్యాలయంలో గురువారం సాయంత్రం 4 గంటలకు సంతోష్ కుమార్కు ఆంజనేయులు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిరట. ఇంత కక్కుర్తి